సెకండ్ ఇయర్ నేను సిఎస్. అయితే ఇప్పుడు శక్తి స్కీమ్ జియో నెంబర్ 97 వల్ల మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఐటీఐ వాళ్ళని మాతో మెర్జ్ చేయడం వల్ల వాళ్ళది కేవలం ఒక వర్కింగ్ బేస్డ్ కోర్స్ కాబట్టి మాది థియరీ ఉంటుంది. మొత్తం మాకు ఇంజనీరింగ్ కంపల్సరీ ప్రతి ఒక్క కోర్స్ ఉంటుంది. ఇట్లా మీరే ఆలోచించండి, ఒక ఇంజనీర్ని ఒక వర్క్ బేస్ 15,000-12,000 ఇంజనీర్గా ఒక వర్కర్గా మారిస్తే మన ఇండియా ఎట్లా డెవలప్ అవుతుంది, మన తెలంగాణ ఎలా డెవలప్ అవుతుంది. ఒక ఇంజనీర్ని ఒక ఇంజనీర్ లెక్క ఒక మంచి స్థాయిని పోయిస్తేనే మాకు ఒక ఇంజనీర్ ఒక బ్రిడ్జ్ కట్టగలుగుతాడు, ఒక మంచి ప్రోగ్రామ్ రాయగలుగుతాడు. అంత పెద్ద ఇంజనీర్ని ఒక చిన్న చిన్న వర్క్స్కి 12,000, 10,000 వర్క్స్కి పంపిస్తే విలువ ఏముంటుంది? మా ఎడ్యుకేషన్కి విలువ ఉండదు, మేము చేసే పనులకు విలువ ఉండదు, మేము చదువుకి విలువ ఉండకపోతే ఇక్కడ తెలంగాణలో ఉండి మేమేం చేయాలి? ఇక్కడ మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాం. మద్దతుగా వచ్చిండ్రా మీకు ఎవరైనా మాట్లాడడానికి రాజకీయ నాయకులు? కొంచెం మంది కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం వచ్చినాయి, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఆర్గనైజేషన్స్ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నాయి, కానీ మాకు ఇంకా చాలా సపోర్ట్ కావాలి. మాకు మన గవర్నమెంట్కి మా వాయిస్ వినిపించాలంటే మాకు ఇంకా చాలా సపోర్ట్ కావాలి. మీ అందరి దగ్గర నుంచి మేము కొంచెం సపోర్ట్ ఆశిస్తున్నాం. మీరందరూ ఒక సపోర్ట్లో మీరు కూడా ఒక స్టూడెంట్ లెక్క మీరు కూడా చదువుకొని ఉంటారు, మీరు కూడా ఒక స్టూడెంట్ లెక్క ఆలోచించి వీళ్ళకి కూడా సాయం చేయమని ఈ న్యూస్ని కొంచెం ఫార్వర్డ్ చేయండి. మా అందరికీ హెల్ప్ చేయాలా, మీరు హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీ ప్రతి ఒక్కరిని మేము నమ్ముతున్నాం. సో ఈ ప్రొటెస్ట్ కూడా అందరి మీద నమ్మకాన్ని ఆస్వాదించి మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అందరూ మన ప్రొటెస్ట్ని మన ఎడ్యుకేషన్ మన తెలంగాణ అనుకొని మనందరం పోరాడదాం. వీ వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ. రైట్, మీరు చెప్పండి బ్రదర్, విలీనం చేయడం వల్ల మీకు వచ్చే అసలు ఏంటి నష్టాలు ఏంటి? అసలు విలీనం ఎందుకు చేద్దాం? దీనివల్ల ఇది ఎందుకు చేద్దాం అనుకున్నామంటే దీనివల్ల మాకు లాటరల్ ఎంట్రీ ఉంటుంది బీటెక్లో. ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలంటే మేము ఎంసెట్ రాసుకొని రావాలి. ఎంసెట్ రాయాలంటే మేము ఇంటర్ చేయాలంటే మాకు ఇప్పటికి చాలా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్, ఇప్పుడు మేము అటు ఇటు కాకుండా ఉంటున్నాం మేము. ఇప్పుడు అదే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఈ డిప్లొమా అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు, దీనివల్ల ఇది మాకు ఇది ఒక సెక్యూర్ జాబ్ వస్తుంది, గవర్నమెంట్ సెక్యూర్ జాబ్ వస్తుంది అనేసి చాలామంది డ్రీమ్స్తో ఈ డిప్లొమా అనేది ఎంచుకుంటారు. ఇప్పుడు ఈ డిప్లొమాని తీసేసి ఎస్బిటెట్ని తీసేసి ఐటీఐలోకి మార్చేసి స్కిల్ లేబర్ కింద మార్చేస్తా అంటే మేము ఏమైపోవాలి? ఇప్పటికి మేము చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం, అయినా కానీ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి సార్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అసలు ఈ సార్ ఎందుకు ఇది పెట్టాడో మాకు ఇంతవరకు అర్థమవుతుంది. అసలు ఏం ఆలోచించి పెట్టాడో, అసలు ఎవరైనా అడిగాడా లేదా అని కూడా మాకు తెలియదు. కానీ దీనివల్ల ఇప్పటికీ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికీ మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకు సెప్టెంబర్లో మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేసుకుంటూ పోతే మాకు ఇంకా సిలబస్ కాలేదు. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ ఎలా రాయాలి? మేము పాస్ అవుతామా లేదా అది కూడా డౌటే మాకు. చాలా మంది చదువుకునే వాళ్ళు ఏమైపోతారు? ఎంసెట్కి చాలా మంది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ర్యాంకులు కొట్టి వచ్చిన వాళ్ళే, బ్యాక్గ్రౌండ్ నుంచి ర్యాంకులు కొట్టి చాలా కష్టపడి చదివి ర్యాంకులు కొట్టి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంతగానం చదువుకొని మేము దీనికోసం వస్తే దీన్ని ఎస్బిటెట్ తీసేసి ఐడియాలకు మార్చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది మేము చెప్పండి? అదే మా బాధ. దాని ఓవరాల్ గా ఫైనల్ ఏం చెప్తా అనుకుంటున్నారు? అసలు ఇది ఎందుకు పెట్టారు? ఏ రీజన్తో పెట్టారు? ఏం అనుకొని పెట్టారు? మీకు కనీసం ఒకరికి చెప్పారా? ఏమన్నా ఇది 2 months క్రితం పాస్ చేశారంటే బిల్, కానీ కనీసం చెప్పారు? అసలు చెప్పకుండా ఎట్లా ఇంతమంది జీవితాలు ఏమైపోవాలి? ఇంతమంది అసలు ఎక్కడ రోడ్డు మీద పడిపోతుంది. చాలా మంది పేరెంట్స్ చాలా కలలుగానే ఉంటారు, ఇలా మా పిల్లలు ఇట్లా అవుతారు, మా పిల్లలు అది, మా పిల్లలు ఇది అని చాలా మంది కలలుగానే వస్తారు. కానీ వీళ్ళందరూ ఇట్లా చేసేసరికి పేరెంట్స్ బాధ ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు? ఇప్పటికే చాలా మంది పిల్లలు చదువుకోవట్లే అని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు రేపు ఏమైనా అయితే ఎవరికి ఏం సమాధానం చెప్తారు? గవర్నమెంట్ ఏం చెప్తుంది? నేను అదే అడుగుతున్నాను, గవర్నమెంట్ ఏం చెప్తుంది? అసలు ఇది ఎందుకు తెచ్చారు? దీనివల్ల మా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దీనికి మీరు ఏం రీజన్ చెప్తారు? రేవంత్ రెడ్డి సార్ దీనివల్ల మీరు నాకు ఏం చెప్తారు? అదే నాకు కావాలి. ప్రతి ఒక్కరు మీ అందరిని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వీలైనంత సాయం ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఎందులోనైనా సరే మాకు కొంచెం సాయం చేయండి. దీన్ని మీరు కొంచెం మందికి షేర్ చేయండి. ఎందుకంటే కొంచెం మందికి షేర్ చేస్తారన్నా మా వాయిస్ కొంచెం మందికి వినిపిస్తే అది గవర్నమెంట్ దాకానైనా వెళ్తుందని మా కోరిక. దయచేసి మాకు సాయం చేయండి. సో వి వాంట్ జస్టిస్ అంటూ కూడా తెలంగాణ పోరాటం అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా పోరాట యోధుడే అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇటు మొన్నటిదాకా నిరుద్యోగులు, మరి ముఖ్యంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ కు సంబంధించి, మరి ఇప్పుడు పాలిటెక్నిక్, ఈ వరుసగా ఈ 3 జరగడంతో కూడా స్టూడెంట్స్ ఏదైతే ఉందో చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అలాగే ఆందోళనకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే మెనీ ఆఫ్ దెమ్ కూడా చాలా వరకు ఏదైతే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. కష్టపడి ర్యాంకులు కొట్టామక్క, కష్టపడి మేము చదివి ఇక్కడికి వచ్చాము, రేపటి రోజు అందరూ కూడా మిడిల్ క్లాస్ వల్లే రేపటి రోజు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని విలీనం చేస్తే పరిస్థితి, అసలు శక్తి స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారో, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఉన్న వాళ్ళకి యూజెస్ ఏంటి అని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా ఎండ వాన అనే లెక్క చేయకుండా మొత్తం పోలీస్ బందోబస్తుతో వాళ్ళ క్లాసులు కూడా ఏదైతే నెక్స్ట్ 2 months లో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, అయినప్పటికీ కూడా మేము ప్రిపరేషన్ చేయకుండా మా హక్కుల కోసం మిగతా
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.